విహార్త దోస్తులందరికీ నమస్తే. నేను మీ గబ్బెట రంజిత్ కుమార్. ఈరోజు నేను హన్మకొండ జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఐనవోలు మండలంలోని ఐనవోలు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామివార్ల దివ్యక్షేత్రంలో ఉన్నా. ఈ ఐనవోలు మల్లికార్జున స్వామివార్లనే ఐలోని మల్లన్నగా కూడా కీర్తిస్తారు ఇక్కడి స్థానికులు. అయితే ఈ దేవాలయానికి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే, చారిత్రక నేపథ్యంలో చూసుకున్నట్లయితే దీనికి 1300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఐలోని మల్లన్న క్షేత్రంలో దేవుడైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామివారు పుట్టమన్నుతో తయారు చేయబడి శ్రీ కేతమ్మ మేడమ్మల సమేతంగా చతుర్భుజ రూపంలో కొలువై ఉన్నారు. ఈ స్వామివారికి ఉన్నటువంటి చతుర్భుజాలలో ఒక చేతిలో డమరుకము, మరో చేతిలో త్రిశూలము, ఇంకో చేతిలో ఖడ్గము ఉంటే మరో చేతిలో ఒక పాత్రను ధరించి ఉంటారు. ఈ ఐలోని మల్లన్నకు ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ స్వామివారు కోర మీసాలతో సుమారు 10 అడుగుల ఎత్తులో రూపొందించబడి వెలసి ఉన్నారన్నమాట. ఈ స్వామివారి గర్భగుడిలోనే ఉన్నటువంటి లింగ రూపము బాణలింగ రూపం అన్నమాట. సో ఇది ఈ చరిత్రకు ఉన్నటువంటి ఒక చూచాయ నేపథ్యము ఈ దేవస్థానానికి సంబంధించి. అయితే ఈ దేవాలయం అనేది కళ్యాణి చాళుక్యుల ఆధ్వర్యంలో, అలాగే కాకతీయుల వారి యొక్క రాజుల ఆధ్వర్యంలో ఎంతగానో పరిడవిల్లి ఒక వెలుగు వెలిగినట్టు మనకు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనము ఈ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను ఒకసారి గమనిస్తూ ఆ పరిసర ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనేది కూడా ఒకసారి చూచాయగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మనకు కిలావరంగంలో కనిపించేటువంటి కాకతీయ కళాతోరణాలు ఏవైతే ఉంటాయో వాటిని పోలినటువంటి 4 శిలాతోరణాలు కూడా ఈ దేవాలయం చుట్టూ కూడా చెక్కబడి స్థాపించబడి ఉన్నాయి. అవి కూడా ఎట్లుంటాయో ఓసారి దగ్గరగా ముందు ఈ వీడియోలో పరిశీలించేటువంటి ప్రయత్నము చేద్దాం. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆలయ పరిసర ప్రాంతాలని ఒకసారి గమనించి వద్దాం. దోస్తులారా, ఇక్కడ మీకు నా వెనకాల కాకతీయ కళాతోరణాన్ని పోలి ఉన్నటువంటి ఒక శిలాతోరణం కనిపిస్తుంది కదా. ఇది ఐలోని మల్లన్న క్షేత్రంలోనే స్థాపించబడి ఉన్నది. ఇలాంటి శిలాతోరణాలు సుమారు 3 నుండి 4 వరకు ఐలోని మల్లన్న దేవాలయం చుట్టూ కూడా నిర్మించబడి స్థాపించబడి ఉన్నాయి. ఈ తోరణాల యొక్క చరిత్ర విషయానికి వస్తే, కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు తన తండ్రి అయినటువంటి 2వ రోలరాజు జ్ఞాపకార్థం నిర్మించినట్టు సిద్ధేశ్వర చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ శిలాతోరణాలను మరింత దగ్గరగా పరిశీలించేటువంటి ప్రయత్నము ఒకసారి చేద్దాము, పదండి. ఈ ఐలోని మల్లికార్జున స్వామి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కాకతీయ శిలాతోరణాలు ఆనాటి కళావైభవానికి ఒక గొప్ప ఉదాహరణలుగా, కాకతీయ రాజులు సామంత పాలకులు అప్పటి దేవాలయాలను, అలాగే ఇలాంటి శిలా నిర్మాణాలను ఎంత వైభవోపేతంగా, ఎంత కళాతృష్ణతో నిర్మించారో ఈ శిలాతోరణాన్ని చూస్తేనే మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఆ పుష్పవల్లికలే కావచ్చు, పక్షుల యొక్క చెక్కిన శైలే కావచ్చు, ఆ శిలాతోరణంపై ఉన్నటువంటి మరో లత నిర్మాణమే కావచ్చు, ఎంత అద్భుతంగా ఉందో. కాకతీయ కళావైభవానికి ఇంతకంటే గొప్ప
సాక్షిభూతం మరొకటి ఉండదనడంలో ఎలాంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. దోస్తులారా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఐలోని మల్లన్న దేవాలయానికి తూర్పు ద్వారం వైపు అభిముఖంగా నిర్మించబడి ఉన్నటువంటి కాకతీయ రాజుల కాలం నాటి నృత్య మండపము. చూడండి దీని టీవీ ఎంత అత్యద్భుతంగా ఉందో. దోస్తులారా, ఇది నృత్య మండపం యొక్క అంతర నిర్మాణ శైలి. చూడండి, కాలానికి ఎదురొడ్డి 1000 సంవత్సరాలకు పైగా కలిగినటువంటి చారిత్రక నేపథ్యానికి ఇది ఒక సాక్షిభూతంగా నిలిచి ఉందో. విహార్తలారా, మనం ఇప్పుడు ఐలోని మల్లన్న క్షేత్రంలో ఉన్నటువంటి ఒక ప్రహరీ గోడలో నిర్మించబడినటువంటి సొరంగ మార్గంలో ఉన్నాం. ఈ సొరంగ మార్గాలు అనేటివి చూస్తున్నారు కదా. నేను 5 ఫీట్ల 5 ఇంచులు ఉంటా. నేనే వంగి అంటే దాదాపు 2.5 ఫీట్లు వంగి ఇట్లా మాట్లాడుతున్నా. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సొరంగ మార్గాలు అనేటివి ఎంత చిన్నగా ఉంటాయి అనేది. నార్మల్గా మనకు వరంగల్లో కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ కోట నుండి భద్రకాళి గుడికి, అట్లనే భద్రకాళి గుడి నుండి పద్మాక్షమ్మ గుడికి, ఇట్లా రకరకాల, అట్లనే రామప్ప చెరువు నుండి మన భద్రకాళి గుడికి, లేదంటే వరంగల్ కోట నుండి రామప్ప చెరువుకి, రామప్ప గుడికి సొరంగాలు ఉన్నాయని ఇట్లా రకరకాల పుక్కిటి కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ కథలలో వాస్తవం ఎంత ఉన్నదనేది తెలియదు. కానీ ఈ ఐలోని మల్లన్న దేవస్థానం యొక్క ప్రహరీ గోడలో రక్షణ కోసం కట్టినటువంటి ఒక సొరంగ మార్గంలో ఇప్పుడు మనము ప్రయాణిస్తున్నాము. చూస్తున్నారు కదా, వెడల్పు ఎంత ఉన్నదంటే కేవలం 2 జానెళ్ళు మాత్రమే ఉన్నది వెడల్పు. ఒక మనిషి మాత్రమే, సన్నగా ఉన్న మనిషి మాత్రమే పడతాడు. అది కూడా ఇంత ఎత్తులో సొరంగ మార్గం ఉంటే ఇలా పూర్తి స్థాయిలో వంగి నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగతా సొరంగ మార్గం ఎట్లున్నదో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, పదండి మిత్రులారా. ఇప్పుడు మనం సొరంగ మార్గం యొక్క ఒక అంచులో ఉన్నాము. ఇక్కడ అడ్డంగా నడిస్తే తప్పించి నడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. చూస్తున్నారు కదా, నోట్లకి దోమలు పోతున్నాయి బాగా. కొద్ది జాగ్రత్తగా నడవాలి. ఈ మార్గం అనేది చాలా చిన్నగా ఉన్నది, చాలా ఇరుకుగా కూడా ఉన్నది. మార్గం చూస్తున్నారు కదా, ఇది ఒక ప్రహరీ గోడ అన్నమాట. ఈ ప్రహరీ గోడలోనే మనకి ఇదొక గోడ అయితే మధ్యలో కేవలం 2 ఫీట్ల వెడల్పుతో మాత్రమే, 2 ఫీట్లు కూడా కాదు, 1.5 ఫీటు లేదంటే ఫీటుతో మందమే ఉన్నటువంటి సొరంగ మార్గంలో ఇప్పుడు మనం నడుస్తున్నాము. చూడండి, చెమటలు వస్తున్నాయి పూర్తి స్థాయిలో చెప్పాలంటే. అబ్బా, మిత్రులారా, ఇప్పుడు మనము సొరంగ మార్గంలో ఎట్లయితే వచ్చినామో అదే మార్గంలో బయటికి పోతున్నాం. చూడండి ఎంత జాగ్రత్తగా నడవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ భారీ స్థాయి బండరాల మధ్యన కేవలం 3 ఫీట్ల ఎత్తున ఉన్నటువంటి సొరంగ మార్గంలో మనం నడుస్తున్నాం. కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి ఆలయ గోడలలో నిర్మితమై ఇంకా స్పష్టంగా ఉన్నటువంటి సొరంగ మార్గాలలో నాకు తెలిసి ఇది ఒక్కటే మిగిలి ఉన్నదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. చూడండి, చెమటలు కూడా ఎట్లా కాడుతున్నాయి, ఫుల్ దోమలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, నడువు వస్తలేదు. చూస్తున్నారు కదా అటువైపు ఎట్లున్నాయి మొత్తము. ఇట్లా వంగి నడవాలి. నా మీద జానడు మాత్రమే ఇట్లా స్థలం ఉన్నది. ఇట్లా వంగి నడుస్తే తప్పించి మనం పోలేని పరిస్థితి. ఈ సొరంగ మార్గం అయితే కేక పుట్టిస్తుంది. ఒక్కరు వస్తే మాత్రం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనసందోహం ఉంటేనే ఈ సొరంగ మార్గంలో ప్రయాణించేటువంటి ధైర్యం, సాహసం చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ మార్గం అంతా కూడా లావు ఉన్నోళ్ళు అయితే అసలే పట్టారు. ఇట్లా నేను దారి సన్నగైన దగ్గరల్లా ఇలా అడ్డంగా తిరిగి నడుచుకుంటూ వస్తాను, పొట్ట లోపలికి అనుకుంటా. సన్నగా ఉంటే మాత్రమే ఈ సొరంగ మార్గం అనేది వర్కౌట్ అవుతుంది, లేదంటే చాలా కష్టం అన్నమాట. చెమటలు వస్తున్నాయి, వంగి నడవలేకపోతున్నాము. నాకు ఇక్కడ
అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినటువంటి ఒక అబ్బాయి కూడా పాపం కెమెరా పట్టుకొని చాలా కష్టపడుతున్నాడు. శ్రీకాంత్, నీ ఎఫర్ట్స్ ఏం వృధా కావు, అసలే బాధపడకు. మనం ఒక అచీవ్మెంట్ సాధించినాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మార్గం అడుగు కంటే కూడా సన్నగా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు నేను చాలా నా పొట్టను ఇట్లా లోపలికి అనుకొని పోయి నడవాలన్నమాట. అమ్మయ్య, చూస్తున్నారు కదా, రాళ్ళు తాకుతున్నాయి మీద. ఏమాత్రం భరించలేనటువంటి స్థితిలో ఇట్లా వంగి నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఓ మై గుడ్నెస్. కానీ ఈరోజు ఈ వీడియోలో మనకు హైలైట్ ఈ సొరంగ మార్గమే కాబోతున్నది. అత్యద్భుతం అయితే నేను చెప్పగలుగుతా. అబ్బా, చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు సమర్పించినటువంటి వెంట్రుకలు కూడా ఈ సొరంగ మార్గంలో ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఇలాంటి ఉపాయాలు అసలు ఎట్లా చేసి వెనకటి కాలంలో మనుషులు తెలుసుకుంటేనే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. ఎట్లయితే ఫైనల్గా సాధించినాం మనం. అమ్మ, ఇక పూర్తి స్థాయి ఇప్పుడు బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సొరంగ మార్గం మాత్రం కేక పుట్టించాడు. కాకతీయ రాజుల కాలంలో సొరంగం ఇదంతా కూడా బావు సూపర్ అంటే సూపర్. చూస్తున్నారు కదా చెమటలు ఎట్లా వస్తున్నాయో, వశపడతలే వస్తున్నాయి. ఇట్లా అడ్డంగా నడవాల్సినటువంటి పరిస్థితి. శత్రు దుర్భేద్యం అంటే ఇదే అన్నమాట. శత్రువులకు కాన రాకుండా శత్రువులను దెబ్బతీయాలంటే ఇలాంటి సొరంగ రహస్య మార్గాలే ఆ రోజులలో ఎంతో ఉపయోగపడేటివి. దాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఓ మై గుడ్నెస్. చూస్తున్నారు కదా, రాను రాను ఈ తోవ అనేది చాలా చిన్నగా అవుతున్నది. ఇక్కడ పట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దిగ్విజయంగా అయితే ముంగడికి పోతున్నాము. హ్యాపీగా ఉన్నది. అబ్బా, చెమటలకు ఇక్కడ ఉన్నటువంటి దీనికి ముక్కులో నుండి నీళ్ళు కూడా కారుతున్నాయి. కానీ తప్పదు, కొన్ని తెలుసుకోవాలంటే కొన్ని సాహసాలు చేయాలి. నేను చేసినటువంటి సాహసాలలో ఇది కూడా ఒక అత్యద్భుతమైనటువంటి యాత్రగా నిలిచిపోతుందన్న నమ్మకం అయితే నాకు ఉన్నది. సూపర్ అంటే సూపర్. కేక పుట్టించింది సొరంగం అంతా కూడా. దగ్గర దగ్గర ఎంత లేదన్నా ఒక 1/2 కిలోమీటర్ పొడవు ఉంటుంది సొరంగం అంతా కూడా. మీరు ఎప్పుడన్నా ఐలోని మల్లన్నకు వస్తే ఈ సొరంగాన్ని దర్శించడం మాత్రం అస్సలే మర్చిపోకండి, ఓకేనా? విహర్తలారా, ఐనవోలు మల్లన్న వెలిసినటువంటి ఐనవోలు గ్రామ శివార్లోనే ఐనవోలు గుట్ట కూడా ఉన్నది. అయితే ఈ గుట్టకు చేరుకోవాలనంటే ఐనవోలు గ్రామం పక్కనే ఉన్నటువంటి ఒంటి మామిడిపల్లి అనేటువంటి గ్రామం ద్వారా వస్తే ఈ ఐనవోలు గుట్ట అనేది ఎక్కడానికి చాలా సులభతరంగా ఉంటుంది. అయితే ఈ గుట్ట మీద ఒక 5 నుండి 8 వరకు చిన్న చిన్న దేవాలయాల సమూహం ఉన్నట్టు మనకు తెలిసింది. ఆ దేవాలయాల సమూహం ఎట్లున్నది, ఆ సమూహాలలో ఏవైనా దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నాయా లేవా, ఉంటే ఏ విధంగా ఉన్నది, వాటి నిర్మాణ శైలి ఎట్లా ఉన్నది అని చూద్దామనేటువంటి క్రమంలో ఇప్పుడు మనము ఈ ఐనవోలు గుట్ట మీదకి ఎక్కడం జరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ దేవాలయాల సమూహం ఎట్లుంది, వాటి నిర్మాణ శైలి ఏ విధంగా ఉన్నదనేటువంటి విషయాలను మనం ఇప్పుడు పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. దోస్తులారా, ఇప్పుడు మనము ఐనవోలు గుట్ట మీద ఉన్నటువంటి ఒక ఏకరాతి పెద్ద గుట్ట మీద ఉన్నాము. ఆ గుట్ట మీదనే ఇలా మనకు ఒక రూములాగా కట్టబడి ఉన్నటువంటి చిన్నపాటి దేవాలయము కనిపిస్తోంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ దర్వాజా యొక్క డిజైన్ చూస్తే కూడా మనము చెప్పచ్చు ఇది దేవాలయానికి సంబంధించింది అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఒకటే మాత్రమే కట్టున్నదని అంటే కొద్దిగా నాకు డౌట్ వస్తుంది. కాకపోతే దర్వాజాల మీద అక్కడక్కడ డిజైన్లు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మనము ఇదొక దేవాలయ ప్రాంగణంగానే పరిగణించాల్సిన అవసరం అయితే ఉన్నది. చూడండి, ముంగట దర్వాజాకు మంచి డిజైన్ తోటి ఒక రూపాన్ని ఇచ్చిండు. ఒక మనిషి మాత్రమే పట్టగలిగేటువంటి విధంగా ఉన్నది. ఇటు సైడ్లకు చూడండి ఎట్లున్నదో, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నది సైడ్లకు. అయితే కాలక్రమంలో
దగ్గరగా ఉండాల్సినటువంటి బండలు కొద్దిగా జరగడమో లేదంటే కింద పడితే ఆధునిక కాలంలో వాటిని పూర్వంలో ఏ విధంగా ఉన్న విధంగా మళ్ళీ పేర్చడమో జరిగి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకవైపు గోడలాగా ఉంచినటువంటి పెద్ద బండరాయిని చూడండి, అది ఎన్ని టన్నులు ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అలాంటి వెనకటి కాలంలో ఇక్కడ వీటిని ఏ రకంగా నిర్మించిల్లు అనేది పెద్ద మిస్టరీగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి, వెనుక వైపు భాగం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఏకరాజ నిర్మాణంగా ఉన్నటువంటి ఒకే పెద్ద బండను గోడగా మలిచి ఇట్లా నిలబెట్టి పెట్టిళ్ళు. చూస్తున్నారు కదా. ఈ సైడుకు కూడా మనకు అదే విధమైనటువంటి నిర్మాణం ఉన్నట్టు మనం గమనించవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ గుడిగా భావించబడుతున్నటువంటి ఈ చిన్నపాటి దేవాలయం యొక్క నిర్మాణ శైలి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది రూమ్ అన్నమాట. చాలా చిన్నగా ఉన్నది. దర్వాజా ఉన్న వైపు మాత్రమే దర్వాజాకు 2-3 రకాల రాళ్ళు ఉపయోగిస్తే లోపల ఎడం వైపు, కుడివైపు అలాగే వెనుక వైపు కూడా 3 పెద్ద రాళ్ళను మాత్రమే వినియోగించి ఒక రూమ్ నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తుంది. మీద గూడులాగా ఉన్న ప్రాంతాన్ని గమనించినట్లయితే దాన్ని సుమారు ఒక 3 రాళ్లతో నిర్మించినట్టు టాపు మనకు కనబడుతుంది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ రాళ్ళ మధ్యన డంగు సున్నాన్ని పరిచి నీరు కారకుండా వాన పడితే కిందికి జల్లులు రాకుండా ఉండేట్టు చేశారని చెప్పేసి మనకి ఇక్కడ నిర్మాణాన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. ఇది పరిస్థితి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. కాకపోతే వీటిని కాపాడుకుంటే ఇంకా బాగుండేది. దోస్తులారా, ఇక్కడ మీకు ఈ దేవాలయం దర్వాజా భాగంలో అదేవిధంగా ఈ దేవాలయం యొక్క రాతి గోడల మీద ఆరెంజ్ కలర్లో కొన్ని ప్రాంతాలు కనిపిస్తున్నాయి కదా. చూడండి, అయితే ఈ ఆరెంజ్ కలర్ ప్రాంతంలో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం లైకెన్స్ అని చెప్పేసి అంటాము. ఇవి క్రీస్తు పూర్వపు కాలంలో కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందుగా, ఇంకో రకంగా చెప్పాలంటే డైనోసార్ల కంటే ముందుగా ఉద్భవించినటువంటి జీవజాతులలో ఈ లైకెన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనము చెప్పవచ్చు. అయితే ఈ లైకెన్స్ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటనంటే ఆ ప్రాంతం అంతా కూడా జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నదని, ఈ లైకెన్స్ పెరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యానికి దూరంగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటుందని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. చూడండి, అబ్జర్వ్ చేయండి ఈ లైకెన్స్ ఎంత ప్రస్ఫుటంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో. ఈ రూమ్కు ఉన్నటువంటి ప్రతి బండరాయి కూడా ఆరెంజ్ కలర్స్లో లైకెన్స్ ఏర్పడి ఉండడాన్ని మనము గమనించవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఓకే విహార్తలారా, ఇప్పుడు మనము ఐనవోలు గుట్ట మీద ఉన్నటువంటి రెండో గుట్ట మీదకి వచ్చినాము. ఇక్కడ నా వెనకాల మీకు పెద్ద దేవాలయాల సమూహం కనబడుతుంది కదా. ఇప్పుడు వాటిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక గుట్ట మీద నుండి ఇంకో గుట్ట మీదకి ఎక్కేసరికి విపరీతమైనటువంటి మొసొస్తున్నది, చెమటలు కూడా బాగా పెడుతున్నాయి. తప్పదు, ఏం చేస్తాం, కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా ఇట్లాంటి భంగిమలు విన్యాసాలు చేయక తప్పది. ఏదైతేనే లాస్ట్కు మనం అనుకున్న డెస్టినేషన్కు చేరుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా ఆ దేవాలయాల నిర్మాణ శైలి ఎట్లున్నది అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తాం. మిత్రులారా, చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చిన్న గూడు లెక్క నిర్మించినటువంటి ఒక చిన్నపాటి రూమ్ లాగా కనబడుతున్నటువంటి చిన్న దేవాలయ భాగం కనిపిస్తుంది. చూడండి ఇది ఎంత చిన్నగా ఉన్నదో.
సుమారు ఒక 3 ఫీట్ల ఎత్తుతోటి ఉంటుంది కావచ్చు. 3 దిక్కుల 3 పెద్ద రాళ్ళను పేర్చి దాని మీద టాపులాగా చూస్తున్నారు కదా, మరో రాయిని పేర్చారు. దీంట్లో మరి ఏమైనా దేవతామూర్తి విగ్రహం ఉండేనా ఏందనేది అయితే మనకు తెలియదు. చూస్తున్నారు ఎంత ముద్దుగా ఉన్నది ఇది విహార్తాస్. ఇంతకుముందు మనం అక్కడ ఉన్నటువంటి చిన్న రూమ్ని చూసినాం కదా, సేమ్ అట్లాంటిదే, కాకపోతే కొద్దిగా శిథిలమైపోయి షేప్ అవుట్ అయినటువంటి మరో దేవాలయం లాంటి చిన్న రూమ్ని చూస్తున్నాం ఇక్కడ. ఇది కూడా చాలా బాగున్నదనే చెప్పాలి చూడ్డానికి. అయితే దీని పర్పస్ ఏంది, వీటిని కట్టడానికి, వీటిలో నిజంగా దేవుళ్ళు ఏమైనా ఉండేనా, ఉంటే ఎలాంటి దేవతామూర్తుల విగ్రహాలు ఉండేది అనేది మనకు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతానికైతే ఈ చిన్న చిన్న రూమ్లలో మనకు దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనిపించడం లేదు. చూడండి, మూడో చిన్న రూమ్ను పూర్తిగా లైకెన్స్తో నిండిపోయినటువంటి ఈ రూము కూడా చూడడానికి చాలా చిన్నగా ఉంది. దీంట్లో కూడా దేవతామూర్తులు ఎవరు ఉన్నారు అనేటువంటి విషయం అయితే ప్రస్తుతానికి తెలుసుకోవడం కష్టమే. చూస్తున్నారు కదా, దీని నిర్మాణ శైలిని బట్టి మాత్రం ఏదో ప్రాముఖ్యత కలిగినటువంటి దేవతామూర్తి విగ్రహమే ఉంచడానికి దీన్ని కట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి మిగతా 2 చిన్న గుళ్ళను చూడండి, వాటి మీద ఈ రకమైనటువంటి నిర్మాణ శైలి అయితే ప్రస్తుతానికి లేదు. బహుశా వెనకటి కాలంలో ఉండనేమో, అవి కూలిపోయి ఉండొచ్చు, తెలియదు. ఇక్కడ చిన్న రూమ్ లాగా ఉన్నటువంటిది 4వది ఈ గుట్ట మీద ఉన్నది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో. దానికి కొద్దిగా కుడివైపునే మనం ఇక్కడ 3 ముక్కలుగా చేయబడినటువంటి ఒక నంది విగ్రహాన్ని గమనించవచ్చు. ఇక్కడ నంది విగ్రహం ఉన్నదని అంటే బహుశా ఈ గుట్ట మీద చెక్కబడినటువంటి ఆలయము శివుందై ఉండవచ్చు అనేది ఒక అంచనాకైతే మనం రావచ్చు. అయితే ఈ నందిని గమనించినట్లయితే దాని అలంకారం విషయంలో చూడండి, అత్యంత తక్కువ ఆభరణాలను మాత్రమే ధరించి ఉండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, బహుశా ఈ నంది యొక్క నిర్మాణ శైలిని గ్రహించినట్లయితే మనకిది కళ్యాణి చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలిలాగా కనిపిస్తుంది. కాకపోతే స్పష్టత అనేది లేదు. శాసనాలు లాంటివి ఏమైనా లిఖించబడి ఉంటే ఇంకా బాగుండేదేమో. కాకపోతే ప్రస్తుతానికి అయితే మనకు అలాంటి ఆనవాళ్ళు అయితే శాసనాలకు సంబంధించి ఇక్కడ ఏమీ కనబడట్లేదు. చూడండి ఎంత సింపుల్గా ఈ నంది చెక్కబడి ఉందో. నార్మల్గా కాకతీయ రాజుల సామ్రాజ్యంలోని శైవాలయాల్లో ఉన్నటువంటి నందులను గమనించినట్లయితే అవి అలంకార విషయంలో చాలా ఎక్కువగా ఆభరణాలను ధరించి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ నంది మనకు అత్యంత తక్కువ ఆభరణాలతోటే చెక్కబడి ఉన్నట్లు కనిపిస్తోంది. మిత్రులారా, ఇక్కడ మీకు ఒక చిన్న గూడు లెక్క కనిపిస్తుంది కదా, 3 దిక్కుల 3 చిన్న చిన్న బండరాల నుంచి దాని మీద పైకప్పు లెక్క మరో పెద్ద బండరాయిని పేర్చి ఉంచిళ్ళు. నార్మల్గా చూడడానికి డోల్మెన్ లాగా కనిపిస్తుంది. డోల్మెన్ సమాధి అంటారన్నమాట. అయితే ఈ సమాధుల నిర్మాణం వెనుక ఒక విచిత్రమైనటువంటి నమ్మకం ఉండేది. ఏం చేసేదంటే ప్రాచీన కాలంలో మనుషులు చనిపోయాక వారికి సంబంధించినటువంటి ఇష్టమైన వస్తువులను, ఆహార పదార్థాలను లేదంటే అస్థికలను తెచ్చి ఇట్లాంటి గూళ్ళను నిర్మించి వాటి కింద పేర్చేవాళ్ళు అన్నమాట. పునర్జన్మల మీద నమ్మకం మీదనో లేదంటే వారికి నచ్చినటువంటి ఆహార పదార్థాలను, వస్తువులను పెట్టినట్లయితే వారి ఆత్మ, చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంది అనేటువంటి నమ్మకాలతోటి. అయితే ఈ గుడి సముదాయం దగ్గర ఈ డోల్మెన్ సమాధి ఉండడం అనేది ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది నన్ను. ఎందుకంటే డోల్మెన్ సమాధిగా కనిపిస్తుంది చూడడానికైతే ఖచ్చితంగా.
కాకపోతే ఈ గుట్ట మీద అంటే చాలా అరుదైన విషయం అన్నమాట. దేవాలయాల ముంగట ఇట్లాంటి డోల్‌మెన్స్ ఉండడం అనేది. చూస్తున్నారు కదా! ఈ డోల్‌మెన్‌కు మరోవైపునే మనకు చిన్నపాటి రూమ్‌లాగా నిర్మించబడినటువంటి ఓ చిన్న దేవాలయం కనిపిస్తుంది. అట్లాంటి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ చిన్న దేవాలయాలు ఉన్నాయి కదా! అట్లాంటివి ఒకే దగ్గర ఒక 4 వరకు ఉన్నాయి. ఇప్పుడు అవి ఎట్లున్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. విహార్తలారా ఆశ్చర్యానికి గురిచేసేలా ఒకే దగ్గర సుమారు 5 చిన్న చిన్న రూముల సముదాయంలాగా కనబడుతున్నటువంటి నిర్మాణాలను ఇప్పుడే గమనించడం జరిగింది. అయితే ఈ రూముల లెక్క ఉన్నటువంటి నిర్మాణాలలో ఎందులో కూడా దేవతామూర్తుల విగ్రహాలైతే లేవు. చాలా వరకు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే వీటిలో ఉంచినటువంటి దేవతామూర్తుల విగ్రహాలు ఏంటి? అసలు వీటిని కట్టడానికి గల కారణం ఏంది? ఇవి ఆలయ నిర్మాణ శైలిలో చూసుకున్నట్లయితే మనకు కాకతీయుల కంటే ముందు, అలాగే కళ్యాణ చాళుక్యుల కంటే ముందు, లేదంటే రాష్ట్రకూటుల కాలంలోనో నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఇవి ఒక నమూనా ఆలయాలా, లేదంటే నిజంగానే ఒక పద్ధతి ప్రకారం ఒక పర్పస్ తోటి కట్టిలా అనేది తెలియదు. ఈ చిన్న దేవాలయాల సమూహం ఏదైతే ఉన్నదో వాటికి వినియోగించినటువంటి కొలతలు ఏవైతే ఉన్నాయో మనకు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతీది కూడా ఒక చతుర్భుజ రూపంలో ప్రతి గూడను స్పష్టమైనటువంటి కొలతలతో చెక్కి ఈ నిర్మాణాలను చేశారని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించినటువంటి 5 రూమ్ల యొక్క వెనుక భాగం వైపు అన్నమాట ఇదంతా కూడా. చూడండి, చతుర్భుజంగా స్క్వేర్ షేప్‌లో ఎంత స్పష్టమైనటువంటి కొలతలతో వీటిని చెక్కారో. కాకపోతే ఇవి ఏ కాలంలో చెక్కబడినాయి, అసలు వీటి లోపట ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరు అనేటువంటి విషయాలను తెలవాలంటే మనకు ఏదైనా శాసనం లాంటిది ఒకటి దొరికితే బాగుండేదని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నది పెద్ద ఆలయం. ఇప్పుడు దాని లోపల కూడా పోయి అసలు లోపల ఏమున్నది అనేటువంటి విషయాన్ని ఒకసారి గ్రహించుదాం. మిత్రులారా, ప్రధాన ఆలయ ప్రాంగణంగా భావించబడుతున్నటువంటి ఇది కూడా చిన్నపాటి రూమ్ లెక్కన కనిపిస్తుంది. కాకపోతే అక్కడ మీరు చూడండి ఎంత ప్రస్ఫుటమైనటువంటి కొలతలతో గోడలను చెక్కి ఉంచి నిలబెట్టినారో చూస్తున్నారు కదా! ఇదన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆలయం అవశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము ప్రధాన ఆలయం యొక్క లోపల భాగంలోకి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా శిథిలావస్థలో ఉండి ఏ విధంగా ఉన్నదో. కాకపోతే మనకు ఇక్కడ గమనించినట్లయితే కూలిపోయి ఉన్నటువంటి రాళ్ళ బండలు బాగా ఉన్నాయి. నిర్మాణం పైకప్పు కూలిపోయి కింద పడ్డాయి కావచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పువ్వులు చెక్కబడి ఉన్నటువంటి ఒక గుడి యొక్క భాగము కింద పడి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదో. అయితే ఇందులో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరు అనేటువంటి విషయంలోనే కొద్దిగా సందిగ్ధత నెలకొని ఉంది. నంది ఉంది కాబట్టి మనం బయట ఇది శివాలయంగా పరిగణించినట్లయితే ఒక ఆలయంలో శివుడు ఉంటే మరి చిన్న చిన్న ఆలయాలలో ఏ దేవుడు ఉన్నాడు, ఏ దేవతామూర్తుల విగ్రహాలను ఉంచారు, వాటి నిర్మాణం యొక్క పరమార్థం ఏంది అనేది తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. చూడండి ఎంత స్పష్టమైనటువంటి కొలతలతో ఈ ఆలయ నిర్మాణం వెనకటి కాలంలోనే చేయడం జరిగిందో. ఈ స్క్వేర్ షేప్లు అనేటివి ఖచ్చితమైనటువంటి కొలతలతోటే చెక్కారు, అది మనకు అర్థమవుతుంది. టాప్ను కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా పీడ్చిల్లో. వెనకటి కాలంలో ఏం చేసేదానంటే ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ మధ్యన డంగు సున్నాలను పెట్టి నీరు కారకుండా జాగ్రత్త పడేటోళ్ళు అన్నమాట. ఇది మ్యాటరు. దోస్తులారా, మనము ఐలోని గుట్ట మీద ఉన్నటువంటి దేవాలయాల సమూహంలో ఉన్నటువంటి పెద్ద ఆలయ ప్రాంగణాన్ని చూస్తున్నాము. అయితే ఈ పెద్ద ఆలయ నిర్మాణ శైలిని గమనించినట్లయితే
స్తంభాల విషయంలో కూడా చాలా ప్రస్ఫుటమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేసి వాటి యొక్క డిజైన్లను చూస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, మిగతా చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా నార్మల్గా చతురస్రాకారంలో ఉన్నటువంటి రాళ్ళను పేర్చి ఒక గూడు లెక్క చిన్న చిన్న రూమ్ లెక్క తయారు చేస్తే, పెద్ద ఆలయం విషయంలో మాత్రం ఈ రకమైనటువంటి చూస్తున్నారు కదా, స్క్వేర్ లెక్క చేసిళ్ళు. స్క్వేర్ మీద వృత్తాకారంలో లేదంటే చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి ఒక సర్కిల్ లాగా రౌండ్ షేప్లో స్తంభాన్ని చెక్కిలు. దాని మీద మళ్ళా చతురస్రాకారంలో మళ్ళీ ఒక డైస్ లెక్క చెక్కి ఉంచిలు. దాని మీద టాప్ ఉంచడానికి గుండ్రటి బేస్ను కూడా నిర్మించి ఉంచిలు. చూస్తున్నారు కదా విహర్తలారా, ఇక్కడ సరైన పద్ధతులతో చెక్కబడి చెల్లా చెదురుగా పడేయబడి లేదంటే పేర్చబడి ఉన్నటువంటి ఈ బండరాళ్ళను చూస్తూ ఉంటే చిన్న చిన్న దేవాలయాల కోసం వీటిని చెక్కి ఉంచినారని, ఇట్లాంటి చిన్న చిన్న రూముల లెక్క ఉన్నటువంటి దేవాలయాల సమూహం ఈ గుట్ట పైన, ఈ ఐరోని గుట్ట మీద ఇంకా చాలా ఉండేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే చాలా మటుకు కొన్ని బండలు తిర్లమర్ల పడి ఉన్నాయి. ఆ తిర్లమర్ల పడి ఉన్న కొన్ని బండలకు కొన్ని విగ్రహాలు చెక్కి ఉండడాన్ని కూడా నేను చూసిన. అయితే అవి కావాలనే అటు ఉంచిలా లేదంటే శిథిలావస్థ కావడం వల్ల అలా పక్క జరిపెట్టిలా అనేది అయితే మనకు తెలియదు. చూడండి, అన్నీ కూడా ఈ బండరాళ్ళ యొక్క చెక్కిన విధానం చూస్తే ఇక్కడ మీకు చూడొచ్చు, ఇంటర్లాకింగ్ వ్యవస్థ కోసం కూడా ఒక బండరాయికి చెక్కి ఉన్నటువంటి చూడండి రంధ్రాలు చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయో. అయితే కాలక్రమంలో చూస్తున్నారా, ఇక్కడ కూడా ఒక ఇంటర్లాకింగ్ వ్యవస్థ ఎక్కువ ఉండాలి. శిథిలావస్థ చేరడం వల్ల ఇవి చెల్లా చెదురుగా పడి ఉండడం జరిగి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇట్లాంటి రూముల లెక్క ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాల సమూహం ఈ గుట్టంతటా విస్తరించి వెనకటి కాలంలో ఉన్నట్టు మనము గ్రహించవచ్చు. ఈ చెక్కబడి ఉన్నటువంటి రాళ్ళ సమూహాన్ని చూసినట్లయితే చూడండి, అన్నీ అవే. గుట్ట పైభాగం అంతా కూడా ఇట్లా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి చెక్కబడి ఉన్నటువంటి రాళ్ళే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మిత్రులారా, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇట్లా ఒక వంకలు తిరిగినటువంటి రాయి మీద కోతకు గురైనటువంటి ఒక క్రమాన్ని చూస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా నీరు అనేది ఒకే వైపు పల్లంగా ఉన్నటువంటి వైపు అదే రీతిలో పారడం వల్ల గుట్ట అనేది దాని సున్నిత పై పొరలు మీది భాగాలు కొట్టుకొని పోయి ఆ నీటి యొక్క స్ట్రీమ్ తాకిడికి రాపిడికి గురైపోయి ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడ మీద ఉన్నటువంటి దేవాలయాల సమూహమే 1000 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్నది అని మనం అనుకుంటే, గుట్టను తొలుచుకుంటూ నీటి ప్రవాహం యొక్క స్ట్రీము దీని గుండా పోయింది అని అంటే ఈ గుట్ట ఎంత పురాతనమైందో మీరే ఒకసారి ఆలోచన చేయండి. విహర్తలారా, ఐనవోలు మల్లికార్జున స్వామి లేదా ఐలోని మల్లన్న దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడమే కాకుండా ఐనవోలు గ్రామ శివార్లలో ఉన్నటువంటి ఐనవోలు గుట్ట మీద ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాల సమూహాలను చూసి విషయ పరిజ్ఞానాన్ని పొందడంతో పాటు ఎంతగానో ఎంటర్టైన్ కూడా అయ్యిల్లని చెప్పేసి నేను భావిస్తున్నా. మీరు ఎప్పుడు ఐలోని మల్లన్న క్షేత్రానికి వచ్చినా సరే ఐలోని మల్లన్న గుట్ట మీద ఉన్నటువంటి ఈ చిన్న చిన్న దేవాలయాల సమూహాలను మాత్రం చూడడం మర్చిపోకండి. ఎందుకంటే ఒకే గుట్ట ప్రాంగణం మీద చిన్న చిన్న రూములుగా
విభజించబడి ఉన్నటువంటి దేవాలయాల సమూహం అనేది అత్యంత అరుదైన విషయంగానే మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఏ రాజుల కాలంలో కట్టిల్లు ఈ చిన్న చిన్న దేవాలయాలను అనేటువంటి స్పష్టత లేకపోయినప్పటికీ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఆలయ సమూహాలను చూడడం ద్వారా వెనకటి కాలంలో రాజులు, అలాగే రాజుల కాలంలో ఉన్నటువంటి పండితులు, కళా పోషకులు దేవాలయాల నిర్మాణాలకు ఎంతటి ప్రాముఖ్యతను ఇచ్చేవారు కొలతల విషయంలో కానీ, లేదంటే వాటి లొకేషన్ విషయంలో కానీ అనేటువంటి విషయాలను ఇట్లాంటి ఆలయాలను చూడడం ద్వారా మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము. ఏదైతేనేం ఈరోజు వీడియోలో చర్చించినటువంటి అంశాల ద్వారా మీరు ఎంతగానో ఆనందాన్ని పొందిల్లని మరోసారి భావిస్తూ, త్వరలోనే మరో కొత్త వీడియోతో మీ ముంగటికి వస్తా. అంతవరకు ఉంటామల్లా. నేను మీ గబ్బెట రంజిత్ కుమార్. జై హింద్.